లత గారు ఏం చేయబోతున్నారు మీరు? వంకాయ బొబ్బర్ల కూర. వంకాయ బొబ్బర్ల కూర. ఆహా, వంకాయ కాంబినేషన్ లో తీసుకున్నారంటే ఇంకా చెప్పక్కర్లేదు, కూర అదిరిపోయినట్టే ఆల్రెడీ. మరి స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఓకే, వంకాయ బొబ్బర్ల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వంకాయ బొబ్బర్ల కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, బొబ్బర్లు 1 కప్పు, మెంతి కూర 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా. లత గారు స్టార్ట్ చేద్దామా? గారు వద్దు, గారు తీసేయండి. ఎందుకు? గారెలు అయిపోతాయి మళ్ళీ. చిన్నవారని చెప్తారా ఏంటి ఇప్పుడు? అలా ఏం కాదు, కాకపోతే గారొద్దు ఫ్రెండ్స్. అవునా, ఇప్పుడు లత అని పిలవాలి మిమ్మల్ని? నాకు ఇబ్బందిగా ఉంటదండి, నేను అసలుకి చాలా రెస్పెక్ట్ ఇస్తాను. ఇచ్చినా పర్లేదు లతాను, నేను ఫీల్ అవుతాం మరి. సరే, గారు అంటే గారు అంటే ఇష్టం ఉండదు. లత మేడం. మేడం కూడా వద్దు, లతాని పర్వాలేదు. మేడం అంటే పెద్దవాళ్ళు. పెద్ద చిన్న లేదు, ఇవాళ రేపు ఎల్లుంటుందా? నెక్స్ట్ ఏమేద్దాం? కొంచెం తాలింపు గింజలు ఇచ్చాను. సరే, ఇంతకీ ఏం చేస్తారు లత మీరు? నేను బ్యూటిషియన్ ఇప్పుడు నేర్చుకుంటున్నారు? లాస్ట్ మంత్. ఓ, సో ఇంట్రెస్టా మీకు? చాలా చాలా. ఓకే, అది అట్లా పెట్టేయండి, నా సేఫ్టీ నేను చూసుకుంటా కదా. యూ డోంట్ వరీ, యూ డూ యువర్ వంట. ఓకే ఓకే. నెక్స్ట్ ఉల్లిపాయలు. మీకు కాలు దొరికినప్పుడు మీరు వంట ఏదైనా చేస్తారా? అవునా, చేస్తాను, ఎందుకు చేయను? ఏం చేస్తారైనా ఫుడ్ నాకు బాగా ఇష్టమైన ఫుడ్. నాకు ఫుడ్ అంటేనే బాగా ఇష్టం. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఇష్టమైన దాంట్లో ఒకటి కొంచెం పసుపు. ఓకే, ఇష్టమైన దాంట్లో ఒకటంటే ఏం చెప్పాలి? ఏదైనా ఇష్టమైంది. మీకు ఏది ఇష్టం? మష్రూమ్స్ అంటే చాలా ఇష్టం. మష్రూమ్స్ తో ఏది చేసినా చాలా ఇష్టం. సో అలా చాలా. ఇంకా గోజ్ ఆన్ అండి, బిర్యానీలు, నూడిల్స్, వాట్ నాట్. సో ఆల్మోస్ట్ తినకుండా కంట్రోల్ అవుతాను కాబట్టి ఒక్కసారిగా తినేటప్పుడు ఇష్టం ఇంకా ఎక్కువ అవుతుంది. అట్లా కంట్రోల్ చేయకపోతే బాగుంటది కదా. ఎందుకు బాగోదు కదా, అలాంటి ఫుడ్స్ అప్పుడప్పుడు తీసుకుంటే బెటర్. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో బ్యూటిషియన్ కోర్స్ చేసి నెక్స్ట్ ఫర్దర్ గా మంచి పార్లర్ ఓపెన్ చేయాలనేదా? పార్లర్ కాదు, కొన్ని రోజులు జాబ్ చేసాము. కొన్ని రోజులు జాబ్ చేస్తే కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, తర్వాత పార్లర్ పెట్టుకున్నా ప్రాబ్లం లేదు. అదనమాట. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం వంకాయలు. వంకాయలా? సో వంకాయలే కాబట్టి మనకి కొంచెం త్వరగానే మగ్గిపోతాయి. కొంచెం ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయి. సో వంకాయలు మగ్గడం కోసం లైట్ గా కొంచెం ఉప్పు మాకోసం ఒక సాంగ్. ఏమండి ఇక్కడ యాంకర్ నేనా మీరా? నేను అడిగాను, నేను అడుగుతాను, మీరు మీరే అడిగితే ఏం బాగుంటుంది చెప్పండి. కొంచెం వెరైటీగా ఉండాలి కదా. ఓహో, కొన్ని కలిసి పాడదాం. పాడండి, మీరు పాడండి. వంకాయ మీద పాడదాం. వంకాయ మీరు పాడతారా? పాడతా కదా, పాడదాం. మీరు మొదలెట్టండి, నేను మధ్యలో జాయిన్ అవుతాను. అట్లా వద్దు, ఫ్రెండ్స్ కదా. సరే, ఏం పాట పాడదాం? ఇంకేంటి, వంకాయ మీదే. ఏముంది వంకాయ మీద? స్టార్ట్. వంకాయ కూడా నాకు ఫేవరెట్ వెజిటేబులే కాబట్టి దిస్ సాంగ్ డెడికేట్స్ టు వంకాయ. కొంచెం అది మూత పెట్టేద్దాం, మగ్గుతుంది. మరి పాడమని మీరు ఇంటరప్ట్ చేశారు కాబట్టి నేను పాడను. ఇప్పుడు మీరే పాడుకోండి. దాన్ని పెట్టేస్తే డిస్టర్బ్ అవ్వదని నేను చెప్తున్నాను. అవునా, సరే. ఇంకేంటి గారు? సాంగ్ పాడిన తర్వాత చెప్తాను. అయిపోయిందా పాట? మీరు మర్చిపోతారు అనుకుంటే మర్చిపోయేలా లేరుగా. మర్చిపోను కదా. సరే. ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంకాయేనండి. సూపర్ సూపర్ కదా. మనమే చప్పట్లు కొట్టేసుకుందాం. ఆడియన్స్ టీవీ అవతల కొడుతుంటారు కాబట్టి మనకు వినిపించదు. సో వంకాయ కొంచెం మగ్గాలి కదా. మగ్గనివ్వండి. మగ్గిపోయిందా? ఓకే, సూపర్. పాట నచ్చేది, ఫాస్ట్ గా మగ్గిపోయింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్. ఓకే, బొబ్బర్లు ఉడికించి పెట్టుకున్న బొబ్బర్లు. సో ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కరివేపాక. ఓకే,
ఇప్పుడు కొంచెం కారం వేద్దామండి. కారం. కారం తక్కువ తింటారా బాగా? చాలా తక్కువ అండి. తెలిసింది మీరు వేయటంతోనే. అది ముందే ఆ కారం పట్టించిన కారం. ఓ, ఇంకా కొంచెం ఎక్కువ వేసినాం అనుకోండి అందరు చాలా వేస్తారు. మీ వంటని ఆనంద బాష్పాలతో విడుచుకుంటూ తింటారా? అందుకే కదా తక్కువ వేస్తాం. అయినా స్పైసీ తినం, చాలా తక్కువ. చాలా తక్కువ. ఓకే, మంచిది. నెక్స్ట్ కొంచెం మెంతికూర వెళ్తామండి. మెంతికూర ఇందులో బాగుంటుందా? కొద్దిగా వేయాలి ఫ్లేవర్. ఏ కూరలైనా వేయచ్చు, ఆలులో కూడా వేయచ్చు. మెంతికూర కొంచెం కూరల్లో వేసుకుంటే కాస్త టేస్ట్ బాగుంటుందా? లేకపోతే కసూరి మేతి అయినా బాగుంటది. బాగుంటుంది. కసూరి మేతి మళ్ళీ వేరే టైప్ ఆఫ్ టేస్ట్ వస్తుంది. ఇదైతే కొంచెం మనకి డిఫరెంట్ గా ఫ్రెష్ కదా, బాగుంటది. కొంచెం వాటర్ తీసుకో. అయిపోవచ్చినట్టుందిగా. ఒక 2 minutes చూసుకోండి. పోయండి. 2 minutes పెట్టేద్దామండి మూత పెట్టి. మూత పెట్టేద్దామా? సాల్ట్ ఇంకా మళ్ళీ వేయరా? కొంచెం వేసి కొంచెం వంకాయలు ఉడికేటప్పుడు వేసారు, మగ్గేటప్పుడు చూసుకోండి. కావాలంటే కొంచెం వేసుకొని మూత పెట్టేద్దాం. ఓకే, పెట్టేనా? సో కొంచెం ఆ వంకాయలు బొబ్బర్లు అన్ని కూడా కాస్త అలా సర్దుకుంటాయి. కాసేపు మాట్లాడుకుని ఒక అండర్స్టాండింగ్ వస్తాయి. ఆ తర్వాత మనం అండర్స్టాండింగ్ చేస్తున్నాం. ఏం అండర్స్టాండింగ్ చెప్పండి. కానివ్వండి. నెక్స్ట్ ఏంటి? ఏమున్నాయి మీ క్వశ్చన్స్? ఇంకా నేనే అడగనా? అడగండి. ఓకే, మరి మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. పోనీ. మా హస్బెండ్ టైలరింగ్ చేస్తారంటే జెంట్స్ టైలర్. మా అబ్బాయిలు డిగ్రీ చేశారు. ఓకే, 2 డిగ్రీ అయిపోయిందండి. 2 అబ్బాయిలకి డిగ్రీ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి? కోడలు తెచ్చుకునే ప్లాన్ లో ఉన్నారు? లేదు, ఇంత తొందరగా వద్దండి. తొందరగా MBA చేస్తాడు బాబు. సో కాస్త మెల్లగా టైం తీసుకోండి. టెన్షన్ టైం తీసుకోవాలి. ఇంకేంటి? చిన్న బాబు కంప్యూటర్ కోర్స్ నేర్చుకుంటాడు. కంప్యూటర్ కోర్స్. ఓకే, సో అభిరుచి వాచ్ చేస్తూ ఉంటారా మీరు? నేను రెగ్యులర్ గా ఈటీవీ కదా, ఇంకొకటి ఇప్పుడు 24 hours ఉంది కదా, అది కూడా. సో ఈటీవీ అభిరుచి ఛానల్, అది అందులో కూడా 24 hours వంటలు చూస్తూ ఉంటారు. సో ట్రై చేస్తూ ఉంటారా? ట్రై చేస్తుంటామండి. ట్రై చేస్తూ ఉంటారు. చాలా మంచి ఐటమ్ చేస్తున్నారు. అది ఏ టైం జ్యూసెస్ కదా, అయినా ఏవైనా. అవును. కూల్ సో అలా రెగ్యులర్ గా వాచ్ చేయడం కోసమే మనకి ఆ ఛానల్ ని లాంచ్ చేశారు. సో హ్యాపీగా చూసుకోవచ్చు. రాజు గారి కటింగ్స్ అయితే బాగుంటాయి. చాలా బాగా ఫాలో అవుతున్నట్టున్నారే. నేనైతే చాలా బాగా ఫాలో అవుతారు. మేము నలుగురం తోడికోడళ్ళం. నలుగురు తోడికోడళ్ళు ఫాలో అవుతారా? నలుగురు. సూపర్. చూద్దామా? ఓకే, వచ్చేసిందా? ఏం వచ్చేసింది? దగ్గరకు వచ్చేసి. ఓకే, అయిపోయిందండి. అయిపోయింది. ఓకే, వేడివేడిగా వంకాయ బొబ్బర్ల కూర రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కూర తయారీ విధానం మరోసారి చూసేద్దాం. వంకాయ బొబ్బర్ల కూర తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి వేగనివ్వాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, వంకాయ ముక్కలు, ఉప్పు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన బొబ్బర్లు, కరివేపాకు, కారం, మెంతి కూర వేసి బాగా కలిపి మూత పెట్టి మరికొద్దిసేపు మగ్గనిచ్చి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వంకాయ బొబ్బర్ల కూర రెడీ.